यहाँ जो है अंडरपास प्रतापपुर में, ठंडा एवं रामपुर में, उग्रसेन में अंडरपास, विधानसभा हड़िया बरौत में और सराय कंसराय, हरदुआ और बेलवा पट्टी, भोवारा और मुख्य चेड़ी, लच्छागिरी एवं सैदाबाद में अंडरपास की जरूरत है। यही नहीं स्टेशन पर ओवरब्रिज की जरूरत है। और భారతీయ రైల్వే మన దేశానికి వెన్నెముక వంటి సేవలు అందిస్తూ నగరాలను, పరిశ్రమలను, ప్రజలను దేశ నలుమూలతో అనుసంధానం చేస్తూనే ఉన్నాయి. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో రైల్వే రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వందే భారత్ రైలు 100% విద్యుద్దీకరణ, కార్గిల్ ప్రగతివంత అభివృద్ధి కార్యక్రమాలు భారత రైల్వేలను ఆధునికరంగా, వేగంగా, సమర్థవంతంగా మరియు సురక్షితంగా మార్చాయి. 2025-26 సంవత్సరానికి రైల్వే బడ్జెట్ 2,55,00,000 కోట్ల రూపాయలు కేటాయించి రైలుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కృషి చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ రైల్వే మంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వారు సూచించిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా సహితనిచ్చినందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా నియోజకవర్గం సంబంధించి ప్రధానంగా విజయనగరం నియోజకవర్గం సంబంధించి ప్రధాన సమస్య చాలా ఏళ్ల నుంచి ఉంది. అది ప్రధానంగా రాజాం పట్టణానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు. రాజాం నుంచి సివిర్బిల్ టు రాజాం, రాజాం నుంచి పాలకొండ, అలాగే సీతంపేట ఏజెన్సీ, అడ్డబెంగి, పర్లాకిమిడి, పలాస రైల్వే స్టేషన్ వరకు కూడా ఈ రైల్వే లైన్ ఉంది. గౌరవ రైల్వే మంత్రి గారు దీనికి దృష్టి కేంద్రీకరించి అక్కడ గిరిజనులకి, రైతులకి మేలు జరగాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటూ, అదే సమయంలో విజయనగరం జిల్లాలోని చీరుబిల్ నుండి శ్రీకాకుళం మీదుగా రాజాం వరకు రైల్వే మార్గాన్ని ఎప్పటి నుంచో ఇది ప్రపోజల్ ఉంది, దీనిని దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే విజయనగరం రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లను అనుసంధించే విధంగా కీలక జంక్షన్ ఇది. అయినప్పటికీ కూడా సరైన ప్రయాణికుల సౌకర్యం లేకుండా కొన్ని పార్కింగ్ సౌకర్యాలు కూడా లేవు. దీనిని ఆధునీకరణ చేయమని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మీరు ముఖ్యమైన సమస్య ప్రయాణికులు సౌకర్యాలన్నీ కొత్త రైళ్లు అవసరం ఉండగా విజయనగరం నుండి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, బొంబాయి మధ్య రాత్రి ఎక్స్ప్రెస్ రైలును అవసరంగా గణనీయంగా పెరిగి ఉంది కనుక వాటి స్థానంలో కూడా ఇవ్వమని మీ ద్వారా తెలియజేసుకుంటూ, విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపార వర్గాలకి ఈ కనెక్టివిటీ చాలా అవసరం. ఈ మార్గాలని ఇంటర్సిటీ మరియు దీర్ఘ దూర రైల్వే ప్రవేశ కొరకు ప్రయాణ సులభం అవడానికి ప్రాంతీయ ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి కనుక అదనంగా ఏమని కోరుకుంటున్నాం. అతి ముఖ్యంగా పార్వతీపురం, కొమనాడ ప్రాంతాల్లో రైల్వే లైవింగ్ క్రాసింగ్ల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కోసం కేవలం 4 కిలోమీటర్ల లోపలే 3 రైల్వే లైన్ క్రాసింగ్లు ఉన్నాయి. దానిని కూడా పరిష్కారం చేయమని మంత్రివారికి మీకు తెలియజేసుకుంటూ, దీనివల్ల దాదాపు 2-3 గంటల ప్రయాణం ఆటంకం అవుతుందని వారు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే నెట్వర్క్ కీలక పాత్ర పోషిస్తుంది కనుక విజయనగరం రైల్వే ప్రణాళిక వసతులు అభివృద్ధి కోసం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న ప్రోత్సాహాన్ని మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. ధన్యవాదం అండి. మాన్యనీయ శ్రీ